ఇక్కడ చేయిస్తాను. సార్ నో, నేను కూడా చిన్నపిల్లవాడిని. నా గురువుల ముందు నా గురువులు ఎక్కడో లేరు, మీ అందరిలో కూడా ఉన్నాడు. అలా చూసుకుంటాను నేను. ఓకే, ఇక చాలండి. ఇక ఆరంతాళం చేద్దామండి. రెడీయా? అందరు లేచి నిల్చోండి, అందరు లేచి నిల్చోండి. ఏం కనిపిస్తుందిరా శివ? శివ అంతా చెయ్యాలి, చెప్పండి. ఎవరు కూడా చెయ్యకుండా, ఇది జోబులో పెట్టుకుంటారు, ఎవరు కూడా చేయకుండా ఉండొద్దు. ఎందుకంటే అందరికీ ఉన్న జబ్బులు ఎవరు చేయరో వారికి వెళ్ళిపోతాయి, వాళ్ళకి వెళ్ళిపోతాయి ఆ జబ్బులు. అర్థమైందా? సో అందరికీ జబ్బులు తగ్గుతాయి. తగ్గిన జబ్బులు ఎటో ఒక్క దగ్గర పోవాలి కదా, ఎవరు చేయరో వాళ్ళ దగ్గర పోతాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, హెచ్చరిక చేస్తున్నా. కాబట్టి అందరు చేయాలి. కమాన్, ఎక్కడ వాళ్ళు అక్కడ చేస్తూనే ఉండాలి. ఎవరెడీ? 1 2 రెండు చేతులు పైకెత్తండి అందరూ. ఇలా ఇలా చేతులు ఇలా ఎత్తుతూ ఉండండి. కమాన్, చేస్తూనే ఉండండి ఆ ఎక్సర్సైజ్. ఇందులో కూడా యోగా ఉంది. గవర్నమెంట్ స్కూల్ గాయత్నగర్ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ మేడం 60 ఏజ్ ఉంది. ఆమెకు చాలా విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉంటే అసలు హాస్పిటల్ కోన్ పరీక్షలో సార్ దగ్గరనే ట్రైనింగ్ తీసుకున్నది. ఈరోజు హ్యాపీగా యోగాసనాలు అన్నీ చేసింది ఈ 60 ఇయర్స్లో కూడా ఈరోజు. కాబట్టి ఎవరు అంతా స్వామీజీ ముందర మనం పిల్లలమే, అందరు పార్టిసిపేట్ అయితే మన హెల్త్ బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ అవకాశం ఇచ్చిన హెచ్ఎం సార్ గారికి స్వామీజీ తరఫున విషెస్ తెలియజేస్తూ కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. ఓకే స్వామీజీ. లైట్
అరే మామ మామ संबलपेट के आरोग्य भारत के आनंद भारत के आध्यात्मिक भारत के ऐश्वर्य भारत के आरोग्य भारत आनंद भारत आध्यात्मिक भारत ఈ మూడు ఉంటే అదే ఐశ్వర్య భారత్. ఇది నా ఒక్కడ ఆశయమా మనందరి ఆశయమా? ఉదయం నేను 3 గంటలకు లేచా. శివారే భాస్కర్ అని చూసినా తెలుసా? ఆయన ఉండి అవి నాకు ఆనంద తాండం ఇప్పటికి 4సారి వేసా. అర్థమవుతుందా? దేనికోసం? ఆరోగ్యమా ఆనందమా? ఈ రెండిట్లో ఏదో ఒకటే కోరుకోమంటే ఏది కోరుకుంటారు? ఆరోగ్యం ఉంది కరెక్టే, కానీ ఆ ఆనందం ఎంతమంది కోరుకుంటారు? చేయొద్దండి. సబాష్, ఒకటే కోరుకోవాలి, రెండింటికి చేయొద్దు. ఆరోగ్యం ఎంతమంది కోరుకుంటారు? చేతులు దించండి. ఆరోగ్యం ఎందుకు కోరుకుంటారు? ఆరోగ్యం లేకపోతే ఆనందంగా ఎలా ఉంటాము అని. కరెక్టే. మరి ఆనందం ఎందుకు కోరుకుంటామన్నారు? ఆనందంగా ఉంటే ఉన్న ఆరోగ్యం పోదు, ఉన్న ఆరోగ్యం ఉంటుంది, ఇంకా ఆరోగ్యం పెరుగుతుంది. కాబట్టి ఏ కోరుకోవాలి? మనకు నచ్చని ఒక సంఘటన జరిగింది అనుకోండి, తీరని చింతి శవాన్ని దహిస్తుంది, చింత ప్రాణం ఉన్న మనిషిని దహించేస్తుంది. చింత, దిగులు, వరీయింగ్ ఉంటే అల్సర్స్ వస్తాయి, ఎయిడ్స్ వస్తుంది, క్యాన్సర్ వస్తుంది, బీపీ, షుగర్, ఆస్తమా, అల్సర్ ఏ తప్పైనా వస్తుంది. కాబట్టి ఈ జబ్బులు ఉన్న వాళ్ళు కూడా యోగా చేసి ఆనందంగా ఉంటే జబ్బులన్నీ దూరం అయిపోతాయి. కాబట్టి ఆనంద భారత్ సాధ్యం కావడం వల్లే ఆరోగ్య భారత్ సాధ్యం అవుతుంది. అందుకే మీకు ఆనందం గురించి చెప్పాము. అందుకే ఆనంద చిన్నపిల్లలు ఉయ్యాలలో పడుకొని నిర్మలంగా, అమాయకంగా, సమానంగా రోజుకి 500 సార్లు ఎన్నిసార్లు?